భారతదేశం హిందూ ధర్మం గురించి నేను తెలుసుకొని చెప్పడం జరుగుతుంది. భారతదేశపు ఆయువు పట్టు మన భారతీయుల ఆధ్యాత్మికతలో మరియు వారి భగవన్మయ జీవన విధానంలోనే ఉంది అని వివేకానందులు చెప్పారు. ప్రపంచమే ఒక దేవాలయం అయితే అందులో మన భారతదేశము మూల విరాట్ వంటిది. భారతీయ సంప్రదాయం ఒక భూఖండానికి మాత్రమే పరిమితం కాదు, అది విశ్వజనీనం. నిన్న ఉన్నది రేపు ఉండేది, మొన్న ఉన్నది నిన్న ఉన్నది, ఎప్పటికీ ఉండేది శాశ్వతమైనది ఏదో అది సనాతనం అంటారు. మన భారతదేశము సనాతన ధర్మానికి నాంది. జగత్ అనే పదానికి అర్థం దాంట్లోనే ఉంది. జ అంటే జనించున్నది అని, జగత్ అంటే జనించిపోయేది అని అర్థం. జగత్తంతా ఎప్పుడో ఒకప్పుడు ప్రళయంలో కలిసిందే కదా. మరి మన విశ్వమంతటికి కేంద్ర స్థానం ఏంటి? మన విశ్వమంతటికి కేంద్ర స్థానం మన భారతదేశం. మెలకువ రానంత వరకు కళ ఎంత వాస్తవమో, పారమార్థిక జ్ఞానం కలిగే వరకు ఈ ప్రపంచం కూడా అంతే శాశ్వతము అనేది మన భారతీయ తత్వ చింతన సారాంశం. అంటే మనకు కళ వస్తుంది, ఇంతకు చెప్పాను మీకు, కళలో అంతా నిజమే అనిపిస్తుంది. కళ అయిపోయాక తెల్లారాక కళ్ళు తెరిచాక ఇదంతా భ్రమ ఎట్లా తెలుస్తుందో, ఈ ప్రపంచం కూడా భ్రమనే, ఇది అంతా విద్య, ఇదంతా మాయా అని జగద్గురు శంకరాచార్యులు ఏనాడో చెప్పారు. కానీ మనకు అదంతా అర్థం కాదు. పారమార్థిక జ్ఞానం ఉన్న వారికి మాత్రమే అది అర్థమవుతుంది. మన భారతీయ సంస్కృతి భక్తి మాత్రమే చాలా ప్రాధాన్యత ఇచ్చింది. భక్తి చాలా ముఖ్యమైనది. ప్రపంచాన్ని మార్చడం అనేది చాలా కష్టమైన విషయం. ముందు మనం మారాలి. మనం మారి ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి. మన భారతీయ సంస్కృతిలో స్త్రీలను గౌరవించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎక్కడ స్త్రీలకు గౌరవం లభిస్తుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెబుతారు. స్త్రీలకు గౌరవం లభించని చోట అంతా నిష్ఫలమే అనేది ఆర్యోక్తి. మరి స్వర్గాది లోకాలలో సుఖాలను అనుభవించడం తప్ప పుణ్యాలను సంపాదించుకునే వీలున్నదే ఉండదన్న. మరి అటువంటి పుణ్యాలను సంపాదించుకోవాలంటే మన భారతదేశమే పవిత్రమైన దేశం. మనం ఈ భారతదేశంలో జన్మించడం మన పూర్వ జన్మ సుకృతం. మరి భగవంతుడు భూఖండంలో అవతరించడానికి ఆలోచించాడట, ఎక్కడ అవతరించాలి అని. మన భారతదేశంలో ఎన్నుకున్నాడట. మన భూఖండంలోని భారతదేశంలో ఎన్నుకొని భారతదేశంలోనే తన అవతారాలను చూపించాడు. అంటే మన భారతదేశం ఎంత పవిత్రమైనది. భగవంతుడి అవతారాల కోసం సృష్టించబడింది ఈ భారతదేశం. ఈ పుణ్యప్రదమైన భారతదేశంలో జన్మ పొందిన పుణ్యాత్ములు జీవితమంతా భోగాలకు, విలాసాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు, దీనికే జీవితమంతా అంకితం చేయకుండా ధర్మాచరణతో పుణ్యాలను సంపాదించుకొని పాపాలను తొలగించుకోవాలి. మరి మన భారతదేశ జాతీయ పుష్పం ఏంటి? పద్మం. మారాలి అంటాము. ఎవరు మారాలి? పొద్దున్నే లేచి ఒక అరగంట వ్యాయామం చేయడం చేత కాదు, అరగంట ధ్యానం చేయడం చేత కాదు, కానీ 100 ఏళ్ళు బ్రతకాలని కోరుకుంటాం. ఓటు వేయడం చేత కాదు, కానీ దేశం మారాలి అంటాం. తిరగబడే దమ్ము లేదు. ఎంతమంది అవినీతి చేసినా ఎంతో మొహమాటం అడ్డం వస్తుంది. కళ్ళ నిండా ఎంతో అవినీతిని చూపిస్తాం. తిరగబడే దమ్ము లేనే లేదు, కానీ అవినీతి అంత కావాలి అంటాం అందరం. మరి ఒక్కరు కూడా నాటలేం కదా, కానీ కాలుష్యం పెరగాలి అంటాం, కాలుష్యం తగ్గాలి అంటాం. మరి కార్ పార్క్ చేయడానికి చెట్టు నీళ్ళ పెంచుకుంటాం, కానీ ఒక్క మొక్కకు నీళ్లు పోయేమో, ఒక మొక్కను నాటడానికి కూడా సాధనాలు, కానీ కాలుష్యం తగ్గాలి అంటాం. ప్రపంచం నలుమూలల నుంచి విజ్ఞానాన్ని సంపాదించు, అందరికీ పంచిపెట్టు, నీవు తెలుసుకున్న మంచిని అందరికీ పంచిపెట్టు అనేదే మన భారతీయ తత్వ చింతన సారాంశం. మన భారతీయ సంస్కృతిలో సంస్కారం అనేది
మన బుద్ధిని ప్రభావితం చేస్తుంది. దానికి ప్రతిగా నమస్కారం. అంటే మన భారతీయ సంస్కృతి ఏం నేర్పింది అంటే అందరికీ నమస్కారం చేయాలని. మరి విదేశీ సంస్కృతి ఏం నేర్పింది? షేక్ హ్యాండ్ ఇవ్వాలని నేర్పింది. జాతీయ పతాకానికి అభివందనం చేసేటప్పుడు హృదయం అంతా మనకు దేశభక్తి నిండి ఉండాలి. మన భారతీయ సంస్కృతి చాలా ఘనమైనది. సకల జీవరాశులతో పాటు దిక్కులకు, కాలాలకు, ఋతువులకు, ఆఖరికి చెట్టుకు, పుట్టకు కూడా మనం కృతజ్ఞత చెబుతాం. చెట్టుకు, పుట్టకు కూడా పూజలు చేస్తాం. మరియు ఈ అనంతమైన ప్రకృతికి ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఎవరంటే సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం, ప్రత్యక్ష భగవానుడు. ఎవరు అంటే సూర్యనారాయణుడు. మన భారతీయ సంస్కృతి ఏం చెప్తుంది? పొద్దున ఉదయమే లేచి సూర్య నమస్కారాలు చేసి ఆయన కృతజ్ఞత తెలుపమంటుంది. మరి విదేశీయులు సూర్య నమస్కారాలు చేయరు. ఇటువంటి సంస్కృతి వారసత్వమే మనకు మనోవికాసాన్ని కలిగిస్తుంది. వందన స్వీకరణ అనేది ఒక అత్యున్నతమైన గౌరవ పురస్కారం. ఏ విధంగా అంటే ఒక జిఎస్ స్వామి వస్తున్నాడు, ఒక పెద్ద మహానుభావుడు వస్తున్నాడు, అందరం లేచి నిలబడి వందనం చేస్తాం. ఆ వందనం అనేది దేనికి చేస్తామంటే ఆయనలో ఉన్న దైవీ లక్షణాలకు చేస్తాము, ఆయనలో ఉన్న భగవద్ లక్షణాలకే చేస్తాం. కానీ ఆ వందనం ఆయన శరీరానికి కాదు చేసేది. అందుకే వందనం అనేది చాలా గొప్పది. నేర్చుకున్నది ఇతరులకు పంచాలన్న తపన కలిగి ఉండాలి. అలా తపన కలిగి ఉంటే మనం ఎన్నో విషయాలను, నేర్చుకున్న విషయాలను అందరికీ తెలియజేస్తాము. ఎంతో మంది నిరుత్సాహపరుస్తారు, అడ్డంకులు వేస్తారు. అయినా కానీ మంచి విషయాలను చెప్పడంలో ఎంతమంది నిరుత్సాహపరిచినా వెనుకడుగు వేయకూడదు అని ఆదిశంకరుడు, బుద్ధుడు, రమణ మహర్షి, తర్వాత వివేకానందుడు వీరందరూ మనకు ఎన్నోసార్లు గట్టిగా చెప్పారు. కట్టు, బొట్టు, నిండుగా వస్త్రాలను ధరించడము, తిలక ధారణ, విభూతి ధారణ అనేది మన భారతీయ సాంప్రదాయం. వ్యాసుడు ప్రసాదించిన జ్ఞాన సంపద వల్లనే మన భరతఖండం తపోభూమిగా, వేద భూమిగా, దేవభూమిగా, ముక్తి పదగామిగా సాకారమైంది. వ్యాసుడు సృజించిన సారస్వతం వల్ల మన భారతదేశము దివ్య జాతిగా వెలుగొందింది. మన భారతదేశము కర్మభూమి. ఎక్కడ ఏ దేశంలో లేని ధార్మికత, మార్మికత, దార్శనికత మన దేశంలో ఉన్నాయి. విదేశీయులు సైతం అబ్బురపడే అద్భుతమైన సన్నివేశాలు ఎన్నో భగవద్ విషయాల్లో మన దేశంలో జరిగాయి. పాశ్చాత్య దేశాల్లో ఆధ్యాత్మికత అనేది ఎండమావుల్లో నీటి కోసం పెట్టగడం లాంటిది అన్నారు. జీవ జలధార లాంటి మన భారతదేశ సంస్కృతి నేటికి మనకు జీవధారగా వెలుగొస్తూనే ఉంది. స్వధర్మాన్ని విడిచిపెట్టకూడదు అన్నాడు గీతాకారుడు శ్రీకృష్ణుడు. అమెరికాలో జరిగిన సర్వమత మహాసభలో మార్గం లాంటి వాగ్దాటిలో ప్రేక్షకులందరినీ ఉడోతలేగించాడు మన వివేకానందుడు. ఆయన వాగ్దాటికి మన భారత మాత కురిసిపోయింది. మన భారతీయ ఆధ్యాత్మిక విశ్వరూపాన్ని, మన దేశ భగవద్మయ జీవన విధానాన్ని మనం భగవద్గీతలోనే దర్శించవచ్చును. బొట్టు పెట్టుకోవడం అనేది మన హిందూ సాంప్రదాయం. నుదుటిన బొట్టు పెట్టుకోవడం వల్ల, అక్కడ తిలకంతో దిద్దడం వల్ల మన నరాలు ఉత్తేజితమై జ్ఞాపక శక్తిని, ఆలోచన శక్తిని పెంపొందిస్తాయి అనేది భారతీయ యోగ శాస్త్రం వివరించింది. పనినే తప్ప పలాయన వాదాన్ని మన భారతీయ సంస్కృతి ఎన్నడూ ఒప్పుకోదు. భారతదేశం పుణ్యభూమి. ఒక పుణ్యస్థలం. ప్రతి నది ఒక పుణ్యతీర్థం. ఎన్నో గొప్పలు ఆచరించడం వల్ల మహామహులు నడయాడిన ఈ నేలపై జన్మ లభించింది. కాబట్టి మనమందరము పుణ్యాత్ములము. మరి ఇటువంటి పుణ్యాత్ములను మనము పుణ్యకర్మ చేసుకుంటూ సాగడమే మన జీవిత కర్తవ్యం కావాలి. ఈ ప్రపంచం మొత్తం మన భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తోంది.
మన సంస్కృతిని విడిచిపెట్టి విదేశీ ముసుగు బారిన పడుతున్నాం. సనాతన ధర్మం భూమిపై అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న గ్రంథం ఏమిటంటే ఎలుగెత్తి చాటవచ్చు భగవద్గీత. భగవద్గీత కోట్ల మందిని మారుస్తుంది. తర్వాత మన ఊపిరిని కూడా మంత్రంతో శ్వాసించే దేశం మన భారతదేశం. మరి ఊపిరిని కూడా మంత్రంతో శ్వాసించడం అంటే ఏంటి? అజపా గాయత్రి అంటారు. అజపా గాయత్రి అంటే శ్వాస ద్వారా జపం చేయడం. కొంతమంది ఇష్ట దైవాన్ని ఇష్ట మంత్రాన్ని తలుచుకుంటూ ధ్యానం చేస్తారు. కొంతమంది శ్వాస మీద ధ్యాస పెడతారు. అలా కాకుండా మనం శ్వాసను పీల్చుకున్నప్పుడు అదే మంత్రాన్ని మన ఇష్ట మంత్రాన్ని, శ్వాసను వదిలేటప్పుడు కూడా మళ్ళీ అదే మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేయడాన్ని అజపా గాయత్రి అంటారు అని తెలిసింది నాకు. అందుకని మన భారతదేశము ఈ మంత్రం అనేది కూడా శ్వాస ద్వారా చేస్తుంది. అంత గొప్ప దేశం మన భారతదేశం. ఊపిరిని కూడా మంత్రంతో శ్వాసించే దేశం మన భారతదేశం అనే చెప్పుకోవాలి. మాటను కూడా మంత్రంగా ఉపాసించే దేశం మన భారతదేశం. భగవంతుడు మనకి ఇచ్చిన బహుమతి ఏమిటి అంటే మనం భారతదేశంలో ఉండడమే. భారతదేశం ఇచ్చిన బహుమతి అంటే మన భారతదేశం ఏంటంటే బహు మతాలకు నిలయం మన భారతదేశం అని తెలపడమే. అందుకే ప్రియమైన భారతీయులుగా పుట్టిన భక్తులారా, ఆత్మ బంధువులారా, భారతీయులుగా పుట్టినందుకు గర్వించండి, భారతీయులుగానే మరణించండి. మన దేశ గొప్పతనాన్ని మనకన్నా విదేశీయులు బాగా గుర్తిస్తున్నారు. మన భగవద్గీత శ్లోకాలను కూడా వారు పఠిస్తున్నారు. మన దేశం యొక్క గొప్పతనాన్ని పొగడకపోయినా సరే దయచేసి కించపరచకండి. మన దేశంలో ఎన్నో కష్ట నష్టాలు రావచ్చు, యుద్ధాలు జరగవచ్చు, ఎన్నో జరగవచ్చు. మన దేశమే గొప్పది. మన ప్రపంచ దేశాల్లో మన భారతదేశాన్ని ఎన్నుకొనే భగవంతుడు అవతారాలను ధరించాడు. భగవంతుడి అవతారాల కోసమే మన భారతదేశం సృష్టించబడింది. మన భారతదేశాన్ని పొగడకపోయినా పర్వాలేదు, ఇష్టం లేని వాళ్ళు కించపరచకండి. మన భారతదేశాన్ని నిందించకండి. మన భారతదేశం భగవంతుడితో సమానం. మన తెలివితేటలు, మన శక్తియుక్తులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ముందు తరాల వారు తెలియజేశారు. నాసా వాళ్ళు ఏదో కనుక్కున్నారు, సైంటిస్టులు రష్యా వాళ్ళు అమెరికా వాళ్ళు ఏదో కనుక్కున్నారు అని చెప్తా ఉంటారు. కానీ ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు ఇవన్నీ కనుక్కున్నారు. భారతీయులు ఎవరికి తీసుకోరు, వారికి ఎవరు సాటిరారు. పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవమును. భారతీయులుగా పుట్టినందుకు గర్వించండి. మనమందరము భారతీయులుగా పుట్టినందుకు గర్విద్దాం. రెండో విషయం, హిందూ ధర్మం. భారతదేశం హిందూ ధర్మం. హిందూ